వెల్కమ్ టు ఆర్&ఆర్ రెసిపీస్. ఈరోజు మనం బెంగాల్ స్వీట్ తయారు చేసే విధానం చూద్దాం. ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తయారు చేయడం కూడా చాలా సింపుల్. మిక్సీ పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ని ఇలా వేసుకొని కలుపుకోవాలి. పంచదార సరిపోయినంత వేసుకోవాలి. స్పూన్నర పంచదార వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా పోయేటట్లుగా బౌల్ వేసుకోవాలి. ఫస్ట్ పాలు మరపెట్టేటప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి, అంటే పాలు అడుగు పట్టకుండా ఉంటాయి. బెంగాల్ స్వీట్ తయారు చేయడానికి నేను 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. పాలు బాగా మరిగించుకోవాలి. ఈ స్వీట్ తయారు చేయడానికి ఇలా పాలు మరిగించుకుంటూ ఉండాలి కలుపుకొని. ఇవి 1/2 లీటర్ పాలు అయ్యేదాకా మరిగించుకోవాలి. ఒక మామిడి పండు, చెంచాన్నర పంచదార, పెద్ద స్పూను 2 చెంచాల పెరుగు. ఇంతేనండి పెరుగు. బెంగాల్ స్వీట్ తయారు చేసి చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బాగా కలుపుకుంటూ ఇలా పాలు చిక్కగా మరిగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు గోరువెచ్చగా అయ్యాయి కదా, ఇప్పుడు మ్యాంగో పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు 2 చెంచాలు పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదా, అంటే గోరువెచ్చగా ఉండేటప్పుడే ఇలాగ కలుపుకోవాలి. ఇప్పుడు మట్టిది తీసుకోవడం వలన చాలా బాగుంటుంది. ఇప్పుడు మట్టి దీంట్లో ఇలా ఉండాలి స్వీటు. ఇలా గోరువెచ్చగా ఉండేటప్పుడే ఈ మ్యాంగో జ్యూసు, పెరుగు అన్నీ కలుపుకొని ఇలా తోడు పెట్టుకోవాలి. ఎండాకాలంలో అయితే 8 గంటలు తోడుకుంటుంది. అదే చలికాలంలో అయితే 12 గంటల పాటు
మూత పెట్టి బయట ఉంచుకోవాలి. ఇలా 8 గంటల సేపు బయట పెట్టుకోవాలి. ఇప్పుడు సమ్మర్ టైం కదా, అందుకనే 8 గంటలు అయింది. ఒత్తి చూద్దాం. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. హెల్దీ రెసిపీ ఇది. ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.